ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమానికి తంబి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. గత కొన్ని రోజుల నుండి తాగునీరు మురికిగా వస్తున్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాటితో పాటుగా నగరంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో జాప్యం వహిస్తున్నారని మండిపడ్డారు. శివారు ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించడంలో అధికారులు అలసత్వాన్ని వహిస్తున్నారని అన్నారు. తక్షణమే ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, రమేష్, కంకణాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఇవాళ వరి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు. శనగలు 10,000 రూపాయలు అమ్మింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 5,600 కొనుగోలు చేస్తానంది. అవి కూడా కొనుగోలు చేయనటువంటి స్థితిలో 4,500కి ఎర్ర శనగలు అమ్ముకుంటా ఉన్నారు. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా స్థానిక సమస్యల మీద చైతన్య యాత్రలు నిర్వహించింది. దాంట్లో భాగంగా ఒంగోలు నగరంలో కూడా ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ దాకా నిర్వహించాం. దాంట్లో వచ్చిన సమస్యలని ప్రజల్ని తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నగరంలో ప్రధానంగా టిట్కో ఇల్లు సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, మంచినీటి సమస్య, కుక్కల బెడద, దోమల సమస్య, శివారు కాలనీలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అనేక సార్లు అర్జీలు ఇచ్చాం, అయినా కానీ ప్రభుత్వం ప్రయత్నం చేయలే. అదేవిధంగా మంచినీళ్ళు పచ్చగా వస్తూ ఉన్నాయి, దాన్ని పరిష్కారం చేయమని కోరుతున్నాం. 400 కోట్ల రూపాయలు వాటికి కావాలా, ఆ నిధులు తీసుకురామని ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాం. ఆ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అన్నీ స్పందించి ఈ స్థానిక సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.